జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. అరేబియా సముద్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. సరిహద్దుల్లోనే కాదు, ఇప్పుడు సముద్ర గర్భంలో కూడా భారత్ పాక్ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఎప్పుడు ఏదో ఒక కవ్వింపు చర్యకు దిగే పాకిస్తాన్ ఇప్పుడు అరేబియా సముద్రంలో మిస్సైల్ టెస్ట్ పేరుతో అగ్గి రాజేసింది. పాక్ జారీ చేసిన నోటంతో మొదలైన ఈ ఉద్రిక్తత ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఈ నెల 20వ తేదీన తెల్లవారుజామున 3 గంటల నుండి 21వ తేదీ తెల్లవారుజాము 3 గంటల వరకు పౌర విమానాల నౌకలు దూరంగా ఉండాలని పాకిస్తాన్ నోటం జారీ చేసింది. అయితే పాక్ కవ్వింపును తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం తన అత్యంత శక్తివంతమైన INS ధ్రువ్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. అంతేకాకుండా భారత్ కూడా ఏప్రిల్ 22న ఉదయం 9:30 నుంచి ఏప్రిల్ 25న రాత్రి 9:30 వరకు సుదీర్ఘ కాలానికి ఈ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు అరేబియా సముద్రంలో టెన్షన్ పరిస్థితి నెలకొంది. మళ్ళీ భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదా? ఆకాశాన్ని తాకుతున్న ఈ టెన్షన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇదంతా విశ్లేషించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, చెప్పండి, అరేబియా సముద్రంలో నెలకొన్న ఈ ప్రస్తుత ఉద్రిక్తతలు భారత్ పాక్ మధ్య మరో యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? ఎస్ దీపిక, ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో దాదాపుగా 45 రోజుల నుంచి పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్ అలాగే గల్ఫ్ కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. సో ఇరాన్ అలాగే వాటికి సంబంధించినటువంటి ఆ దేశాల మీద, ఇరాన్ మీద ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంది. దానికి ప్రతిదాడిగా అటు ఇజ్రాయెల్ మీద అలాగే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడులు చేయడం, ఆ తర్వాత ఇందులో భాగంగానే ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను కూడా క్లోజ్ చేయడం, ఈ ఇష్యూ అంతా కూడా ఒక 45 రోజుల నుంచి ప్రపంచాన్ని అంతా కూడా కుదిపేస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అదే అరేబియా సముద్రంలో తూర్పు వైపు, అంటే మనకు పశ్చిమాన ఉన్నటువంటి, మన దేశానికి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా మహాసముద్రంలో ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. అందుకు గల కారణం మళ్ళీ పాకిస్తాన్, ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఇండియాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్కు ఇండియా మీద పోటీపడి ఇండియా మీద దాడి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవనేటువంటి విషయం అనేక మార్లు తెలిసినా కూడా ఏదో ఒక విధంగా, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అటు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల వల్ల మేము కూడా ఏం తక్కువ లేము, మేము కూడా మా శత్రువు మీద ఎలాంటి అటాక్ అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక కవ్వింపు చర్యలు చేస్తూ ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ఒక గుంటనక్క ప్రయత్నాలు అయితే పాకిస్తాన్ చేస్తుందనే చెప్పాలి. అయితే అందుకు తగ్గట్టుగా ప్రతిసారి పాకిస్తాన్ ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నా కూడా భారత్ లైట్ తీసుకుంటూ వచ్చేది. కానీ ఈసారి మాత్రం భారత్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ అరేబియా మహాసముద్రంలో ఈ నెల 20వ తారీఖు నుంచి 21వ తారీఖు వేకువజామున 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు కూడా ఒక నోటం జారీ చేసింది. అంటే అరేబియా మహాసముద్రంలో దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో, అంటే పాకిస్తాన్ భూభాగం నుంచి అరేబియా మహాసముద్రం వరకు 200 కిలోమీటర్ల భూభాగం పరిధిలో ఎలాంటి షిప్స్ కానీ, ఈ ప్రత్యర్థి దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ కానీ, లేదంటే కమర్షియల్ షిప్స్ కానీ, వార్ షిప్స్ కానీ, అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళేటువంటి ఓడలు కానీ, పడవలు కానీ ఈ జోన్లోకి రాకూడదు. అదేవిధంగా ఆ జోన్ పైన ఉన్నటువంటి గగనతలంలో ప్యాసింజర్స్కి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి విమానాలు కానీ, లేదంటే యుద్ధ విమానాలు కానీ, రాకెట్స్ కానీ ఏమీ కూడా ఇందులో ప్రవేశించడానికి లేదు అనేటువంటి విధంగా ఒక రకంగా నిషేధం విధించడం అని అంటారు. అంటే నోటం జారీ చేయడం అంటే ఆ ప్రతి దేశానికి కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ చర్యల్లో భాగంగా ఏదైనా ఒక మిసైల్ టెస్ట్ను కానీ చేసేటువంటి క్రమంలో ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ఒక నోటం జారీ చేస్తారు. అంటే ఈ జోన్లోకి ఆ ఏ దేశానికి సంబంధించినటువంటి విమానాలైనా, షిప్లైనా కానీ రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా వాటి మీద దాడి చేయడం కానీ, లేదంటే లాంచింగ్ చేసేటువంటి క్రమంలో వాటి మీద అటాక్ చేసేటువంటి హక్కు అయితే ఆయా దేశానికి ఉంటుంది. సో ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇప్పుడు భారత్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం మిసైల్ని టెస్ట్ చేయబోతుంది. పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు అరేబియా మహాసముద్రంలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం జరుగుతుంటే, పశ్చిమాసియాలో ఇదే అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి ఆ దేశాల్లో ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నటువంటి సమయంలో, అదేవిధంగా పాకిస్తాన్ ఈ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇస్లామాబాద్లో
చర్చలు జరుపుతున్నటువంటి వేళ, రెండో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నామని అటు ట్రంప్ ప్రకటించిన వేళ, ఇప్పుడు పాకిస్తాన్ సరిగ్గా ఇదే టైంలో అరేబియా మహాసముద్రంలో ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి జలాల్లో ఎందుకు ఈ టెస్ట్ చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని పసిగట్టడం కోసం అదే స్థాయిలో రెస్పాండ్ అయింది. ఐఎన్ఎస్ ధ్రువ్ అనేటువంటి వార్షిప్ని నేరుగా అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఎక్కడైతే పాకిస్తాన్ సరిగ్గా ఈ టెస్టును జరపబోతుంది, ఎక్కడైతే ఈ యాంటీ షిప్ మిసైల్ లాంచింగ్ చేయబోతుందో ఆ మిసైల్కి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డేటానంతా కూడా విశ్లేషించడానికి, అంటే పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ని సేకరించడానికి ఐఎన్ఎస్ ధ్రువ్ని ఇండియా రంగంలోకి దింపింది. జనరల్గా ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిసైల్స్ కానీ రాడార్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ అలాగే సిగ్నల్స్ని డీకోడ్ చేయడంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి ది బెస్ట్ వార్షిప్, రాడార్ వ్యవస్థలు కలిగినటువంటి వార్షిప్లో ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ నోటం జారీ చేసిందో, నోటం జారీ చేసినటువంటి మరుక్షణం నుంచే సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఐఎన్ఎస్ ధ్రువ అనేటువంటి వార్షిప్ని మోహరించింది మన ఇండియా. ఐఎన్ఎస్ ధ్రువ ప్రత్యేకతను మనం ఒకసారి పరిశీలించినట్లయితే పాకిస్తాన్ ఎందుకు ఈ మిసైల్ టెస్ట్ చేస్తుంది, దాని బలం ఏంటి, సో దీని ట్రాకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఈ మిసైల్స్ నేరుగా భూభాగం మీదనే అటాక్ చేస్తుందా లేదంటే గగనతలంలో వెళ్ళేటువంటి ఫైటర్ జెట్స్ మీద ఉన్నటువంటి మిసైల్స్ని డీకోడ్ చేయడానికి, వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి, వాటిని బ్లాస్ట్ చేయడానికి ఈ మిసైల్ టెస్ట్ చేస్తుందా లేదంటే సముద్ర జలాల నుంచి భూభాగం వైపుకు మిసైల్స్ని ప్రయోగించేటువంటి మిసైలా లేదంటే ఇంటర్ బాలిస్టిక్ మిసైలా లేదంటే లాంగ్ రేంజ్ మిసైలా, ఇలా ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మన ఆర్మీకి చేరవేస్తుంది ఈ ఐఎన్ఎస్ ధ్రువ. అదే స్థాయిలో ఇప్పుడు ఐఎన్ఎస్ ధ్రువని అక్కడ మోహరించడంతో పాటుగా అదే స్థాయిలో అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏప్రిల్ 21వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఈ మిసైల్ టెస్టింగ్ జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా నోటంను కూడా ఒక 24 గంటల పాటు జారీ చేసింది. సరిగ్గా కరెక్ట్గా కొన్ని గంటల వ్యవధిలోనే మన భారత్ కూడా 22వ తారీఖు నుంచి 23వ తారీఖు అంటే 25వ తారీఖు అంటే దాదాపుగా 5 రోజుల పాటు నోటం జారీ చేసింది. సో పాకిస్తాన్ ఎలాంటి మిసైల్ టెస్టింగ్ అయితే చేస్తుందో దానికి ధీటుగా, దానికి రెండింతలుగా మనం కూడా మిసైల్ టెస్టులు చేయబోతున్నాము. ఏ మిసైల్ టెస్టులు జరగబోతున్నాయి అనేది అటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఎక్కడా కూడా దీన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీక్రెట్గా జరిగేటువంటి ఆపరేషన్స్ అనే చెప్పాలి. భవిష్యత్తు అవసరాల కోసం, ముఖ్యంగా రక్షణ అవసరాల కోసం చేసే మిసైల్స్ రంగంలోకి దించడం వలన భారత్ ఎలాంటి ఇది ముందస్తు హెచ్చరికిస్తుందా లేకపోతే ముందస్తు యుద్ధ సూచికలాగా చూడొచ్చా? అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ప్రతి సందర్భంలో చేస్తున్నా కూడా భారత్ దీన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడే ఎందుకు పాకిస్తాన్ ఇది చేస్తుంది? ఓవైపు చర్చలు జరుగుతున్నాయి, అటు ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులు రెండో దఫా ఇస్లామాబాద్కు కూడా మరికొన్ని రోజుల్లో చేరుకోబోతున్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్కు లెబనాన్కు మధ్య సీజ్ ఫైర్ రీసెంట్గానే కొన్ని గంటల ముందే క్లోజ్ అయింది. ఆ విషయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇలా అరేబియా మహాసముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాల్లో ఈ టెన్షన్ వాతావరణం, ప్రస్తుతం అక్కడ యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో అదే అరేబియా సముద్రంలో ఇప్పటికిప్పుడు యాంటీ షిప్ మిసైల్స్ని ఎందుకు పాకిస్తాన్ ప్రయోగిస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు భారత్ సేకరించేటువంటి పనిలో ఉంది. ఒకవేళ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించి ఏదైనా భారత్ని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నించడంలో, ముఖ్యంగా ఒకవేళ ఆ టైంలో వారు అక్కడ తీవ్రమైన స్థాయిలో మళ్ళీ సీజ్ ఫైర్ క్లోజ్ అయ్యి అక్కడ వారు తిరిగి ప్రారంభమై అక్కడ అటు ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మళ్ళీ మిసైల్స్ దాడులు జరిగితే ఆ టైంలోనే ఒకవేళ ఈ మిసైల్ లాంచ్ జరిగి ఒకవేళ ఇండియాకి ఏదన్నా ఒక థ్రెట్ లాంటిది ఏదన్నా ఏర్పడితే వెంటనే తిప్పి కొట్టడం కోసం భారత్ సన్నద్ధంగా ఉందని చెప్పాలి. అందుకే ఐఎన్ఎస్ ధ్రువ్ను రంగంలోకి దింపింది. ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ పనితీరును ఒకసారి మనం చెప్పుకుంటే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ మిసైల్స్ని ఏ మిసైల్ అయినా సరే, సో పాకిస్తాన్ భూభాగం నుంచి మన భూభాగం వైపు వచ్చినా లేదంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి సముద్ర జలాల్లో ఉన్న అక్కడ వార్షిప్ నుంచి ఏదైనా మిసైల్ని మన వైపు ప్రయోగించినా, మన సబ్మెరైన్ వైపు లేదంటే మన షిప్స్ వైపు లేదంటే మన గగనతలం వైపు లేదంటే మన భూభాగం వైపు ప్రయోగించినా కూడా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ డేటా మొత్తాన్ని, ఇది ఎలాంటి మిసైల్, ఇది ఎంత దూరం ప్రయాణించగలదు, ఇది ఎలాంటి పేలోడ్స్ని తీసుకెళ్ళబోతుంది, ఈ పేలోడ్
ఎన్ని కిలోల బరువు ఉంటుంది, దీని ద్వారా జరిగేటువంటి నష్టం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ ప్రాంతాన్ని ఇది టార్గెట్ చేయబోతుంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి ఈ మిసైల్ చేరుకోబోతుంది, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా పూర్తి స్థాయిలో మన రక్షణ శాఖకు ఈ ఐఎన్ఎస్ ధృవ ఇస్తుంది. ఒకసారి మీరు ఆ షిప్ను కూడా గమనించినట్లయితే, ప్రస్తుతం వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి ఐఎన్ఎస్ ధృవ షిప్ను కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే చాలా పెద్ద రాడార్ వ్యవస్థని ఇది కలిగి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భూభాగంలో ఒక పెద్ద రాడార్ వ్యవస్థ, ఒక టెక్నాలజీ, ఒక మొత్తం మిలిటరీ ఫోర్సెస్ ఉన్నటువంటి ఒక స్టేషన్ ఎలా ఉంటుందో, ఒక స్టేషన్, అతిపెద్ద స్టేషన్, డిఫెన్స్ స్టేషన్ ఎలా పనిచేస్తుందో అలా ఈ షిప్ కేవలం చిన్న షిప్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ షిప్ అందించేటువంటి సేవలు మన భారత రక్షణ శాఖకు, ముఖ్యంగా నౌకాయానానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన నేవీకి చాలా క్రూషియల్ షిప్గా దీన్ని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎక్కడో వేల కిలోమీటర్లో ఒకవేళ దూరం నుంచి మిసైల్ని ఏదైనా మన భూభాగం వైపు, మన సముద్ర జలాల వైపు ప్రయోగించినా కూడా ఆ డేటాని క్లియర్ కట్గా ఇది అందిస్తుంది. అదేవిధంగా ఆకాశంలో, గగనతలంలో, అంతరిక్షంలో ప్రయోగించేటువంటి శాటిలైట్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ని, అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని కూడా డీకోడ్ చేసేటువంటి అత్యంత శక్తి సామర్థ్యాలు ఈ ఐఎన్ఎస్ ధృవకున్నాయి. సో ఐఎన్ఎస్ ధృవ మన ఇండియా రక్షణ శాఖ, ముఖ్యంగా మన ఇండియన్ నేవీలోకి ఇది 2021లో ప్రవేశించారు. ముఖ్యంగా అణు వెపన్స్ అంటే ముఖ్యంగా మిసైల్స్, సో ఏదైనా న్యూక్లియర్ మిసైల్స్ ఏదైనా లాంచింగ్ జరిగినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి న్యూక్లియర్ మిసైల్స్ చాలా వేగంగా వస్తాయి, చాలా ఫాస్ట్గా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అవి దాడి చేసేటువంటి పవర్ఫుల్ మిసైల్స్ ద్వారానే ఈ అటాక్స్ జరుగుతాయి. కాబట్టి ఒకవేళ మన శత్రు దేశాలు అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఒకవేళ మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగితే, ఈ మిసైల్ టెస్ట్ పేరుతో, ఈ నోటం జారీ పేరుతో ఒకవేళ ఈ మిసైల్ ద్వారా మన మీద అటాక్ చేయడానికి ఏదైనా మనకు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలన్నా కూడా, ఆ ఆలోచన కలగాలన్నా కూడా, ఆ సాహసం చేయాలన్నా కూడా వెంటనే ఇది కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది పసిగడుతుంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అలర్ట్ చేస్తుంది. మన S-400కి దీన్ని లింకప్ చేయడం జరిగింది. అక్కడే ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ టైం నుంచి అక్కడ మోహరించి ఉన్నటువంటి S-400కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఇది అనుసంధానం చేస్తుంది. వెంటనే మన మిసైల్స్ కూడా రంగంలో దిగుతాయి. మన మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి ఏ మిసైల్నైనా సరే ఇది గాల్లోనే పేల్చివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఐఎన్ఎస్ ధృవ ప్రత్యేకత ఇదని చెప్పాలి. దీపిక, విజయ్, అరేబియా సముద్రంలో ఇలాంటి టెన్షన్ వాతావరణం ఏర్పడడం వల్ల ఇది ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఏ విధంగా పడే అవకాశం ఉంది? అలాగే ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నాయి? ఇప్పటికే పశ్చిమాసియాలో ఒక పెద్ద ఎత్తున టెన్షన్ నడుస్తుంది. దాదాపు 45 రోజుల పాటు ప్రపంచాన్ని యుద్ధం అంతా కూడా కుదిపేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తలకిందులయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు సరిగ్గా మళ్ళీ అదే అరేబియా సముద్రంలో 2 న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి, ఆ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేశాలు పాకిస్తాన్, ఇండియా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోటాపోటీగా ఒకే సముద్రంలో, ఒకే సముద్ర జలాల ప్రాంతంలో ఈ టెస్టులు నిర్వహించడం, ఈ మిసైల్ టెస్టులు నిర్వహిస్తూ కొన్ని గంటల వ్యవధిలోనే పోటాపోటీగా నిర్వహించడం, పాకిస్తాన్ 200 మీటర్ల దూరంలో ఈ నోటం జారీ చేస్తే, అంటే పాకిస్తాన్ భూభాగం నుంచి అరేబియా మహాసముద్రం భాగంలో దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు ఈ నోటం జారీ చేస్తే, దానికి ఏమాత్రం తీసిపోని విధంగా అంతకు రెట్టింపు అన్నట్టుగా, తగ్గేదే లేదు అన్నట్టుగా మన భారత్ కూడా సరిగ్గా 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పాకిస్తాన్ ఒకరోజు వరకు నోటం జారీ చేస్తే, భారతదేశం 4 రోజులు నోటం జారీ చేసింది. పాకిస్తాన్ 200 కిలోమీటర్ల పరిధిలో ఈ టెస్ట్ ఉంటుంది అని నోటం జారీ చేస్తే, ఇండియా దాదాపుగా 400 కిలోమీటర్ల పరిధిలో ఈ టెస్టులు ఉంటాయని, అది కూడా 4 రోజులు ఉంటాయని ఒక నోటంని జారీ చేసింది. అంటే ఈసారి ఇండియా మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, అంటే తగ్గేదే లేదు అన్నట్టుగా పాకిస్తాన్ ఏమాత్రం కూడా కవ్వింపు చర్యలు చేసినా కూడా ఇలాంటి టైంలో కొంచెం అలర్ట్గా ఉండాలి. పాకిస్తాన్ వక్రబుద్ధి గురించి మనకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు ఐఎన్ఎస్ ధృవని రంగంలోకి దింపడం, అదే స్థాయిలో పోటీగా మనం కూడా ఇప్పుడు మిసైల్ టెస్ట్ను కూడా చేయడం అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అరేబియా మహాసముద్రం వైపు చూస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా 2 దేశాలు న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి ఈ 2 దేశాలు పోటాపోటీగా ఇప్పుడు నోటంలు జారీ చేయడం, టెస్టులను జరపడం అనేది కూడా ఇప్పుడు అన్ని దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయనే చెప్పాలి. దీపిక, రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి అరేబియా సముద్రంలో మొదలైన ఈ నోటం వార్ ఇప్పుడు 2 దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగానే సమాధానం ఇస్తున్నప్పటికీ పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది.